మైథిలికి దిష్టి తగలకూడదని దిష్టి చుక్క పెట్టిన సాకేత్. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. ఈ రోజుటి ఎపిసోడ్‌లో మైథిలి చేపించే ట్రీట్మెంట్ వల్ల ఉషా రియాక్ట్ అయిందనేసి ఇంట్లో అందరూ కూడా చాలా పొగుడుతూ ఉంటారు. అందరూ అంటే హరిశ్చంద్ర ప్రసాద్ అండ్ సౌదామిని వీళ్ళిద్దరూ బాగా పొగుడుతూ ఉంటే ఇంగ అసలకి చందన ఫేస్ మామూలుగా ఉండదు. చందన అసలు చాలా ఈర్ష్య పడుతూ ఉంటుంది మైథిలిని పొగుడుతున్నారనేసి. ఇంకా హరిశ్చంద్ర ప్రసాద్ అయితే చెప్పక్కర్లేదు. అమ్మ నువ్వు ఉష మీద చూపించే కేరింగ్ కానీ, నువ్వు ఉషని చూసుకునే పద్ధతి కానీ, తనకి ఎలాగన్నా తన్ని మామూలు మనిషిని చేయాలనేది ఏదైనా సరే నువ్వు చేసేదంతా కూడా చాలా బాగా చేస్తున్నావు. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అది మంచిదే అనంటూ చాలా పొగుడుతూ ఉంటాడు. ఇంతలో సాకేత్ కూడా థ్యాంక్స్ మైథిలి అని థ్యాంక్స్ చెప్తుంటే మైథిలి అంటుంది, అయ్యో ఎందుకు బావా థ్యాంక్స్ అనంటే సాకేత్ అంటాడు, నువ్వు ఇంత మంచి పని చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదా అంటూ థ్యాంక్స్ చెప్తాడు సాకేత్. ఈరోజు ప్రోమోలో మైథిలి చాలా అందంగా రెడీ అయ్యి సాంప్రదాయకంగా రెడీ అయ్యి వస్తుంది బయటికి డోర్ తీసి. డోర్ దగ్గరే ఉన్న సాకేత్ మైథిలిని చూసి మైథిలిని అలా చూస్తూ ఉండిపోతాడు. మైథిలి చాలా అందంగా కనిపిస్తుంది. సాకేత్ మైథిలి పెట్టుకున్న కాటిక తన వేలుతో తీసి తన బుగ్గ మీద అలాగే నడుము మీద కూడా దిష్టి చుక్క పెడతాడు సాకేత్. సాకేత్ అంటాడు మైథిలిని, చాలా అందంగా ఉన్నావు మైథిలి అని అంటాడు. సాకేత్ అసలుకి చూపు తిప్పుకోలేనంతగా మైథిలిని చూస్తూ ఉండిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.